అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెల్లవారుజాము దాకా తప్పతాగి తెల్లవారిన తర్వాత దేవుడి దగ్గరికి దేవుడా ఈ సంవత్సరం అంతా మాకు మంచి జరిగేలాగా చూడు, మాకు మంచి బుద్ధిని ప్రసాదించు, మాకంతా మంచి జరిగేలాగా చూడు అని చెప్పేసి భగవంతుడి దగ్గర మొక్కేటువంటి ఏమి నాలాంటి వాళ్ళకి ఏమి అర్థం కానిటువంటి పండగ ఈ నూతన సంవత్సరము. నేను ఎప్పటి నుంచో ఏదో ఒక క్వశ్చన్ నాకు, ఆ టైం దాకా ఎందుకు అలా ఉంటారు, తెల్లారాక ఇలా ఎందుకు బుద్ధిమంతులాగా మారిపోతారని చెప్పేసి. సరే, ఎవరి సంతోషం వాళ్ళది, దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ మీ అందరికీ నా తరపు నుంచి ఒక విన్నపం ఏంటి అంటే, నూతన సంవత్సరం మీ జీవితంలో మాత్రమే కాకుండా అందరి జీవితాల్లోనూ, అందరి కుటుంబాల్లోనూ కూడా సంతోషాలు నింపాలని ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా భావించుకొని మీ వల్ల ఇతరులకు ఎలాంటి అపాయము జరగకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా, అలాగే ఇతరుల నుంచి మీకు కూడా ఎలాంటి ప్రమాదము అపాయము జరగకుండా జాగ్రత్తగా ఉండాలని, సామాజిక బాధ్యత వ్యక్తిగత భద్రత రెండూ పాటిస్తూ ఈ నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలి అని, మిడ్ నైట్ వరకు జరిగేటువంటి ఫంక్షన్స్లో మీరు తీసుకునేటువంటి ఆల్కహాల్, వేరే ఇతర ఏ కారణాలు, మత్తు పదార్థాల కారణం మూలంగా ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని, అందులో మీ కుటుంబం మీరు ఉండకూడదు అని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ, నిజంగానే భగవంతుడిని తెల్లారిపోద్దు నేను ఈ విషయాన్ని వెళ్ళి కోరుకుంటాను. ఈ నూతన సంవత్సరం ఎవరి జీవితాల్లో కూడా సంబరాల మూలంగా విషాదం నింపకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఈ భద్రతను బాధ్యతగా తీసుకొని ఈ నూతన సంవత్సర వేడుకలు మీ వల్ల ఎవరి కుటుంబాల్లోనూ విషాదం నింపకుండా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ జనసేన పార్టీ తరపున, కూటమి ప్రభుత్వం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.